อย่าไปอยู่ใต้หลังคาดิเดี๋ยวมันร่วงมา เฮียเฮียเฮียไอสัตว์อุ้ยชิบหายเฮียพี่แล้วคนโคตรเยอะเลยท่าน హాయ్ గైస్, మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే రీసెంట్గా జరిగిన ఎర్త్క్వేక్ కోసం మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పక్కాగా మీరు సాటిస్ఫై అవుతారు. సో లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన శ్రీ నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే, మేము మీకున్నాము అనే స్టేట్మెంట్ అఫీషియల్గా ఇచ్చారు. అలానే ఎక్స్టర్నల్ మినిస్టర్ అయిన జయశంకర్ గారు కూడా సేమ్ అలానే వీ వాజ్ వర్కింగ్ ఆన్ ఇట్ అనే స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు అంటే, యాక్చువల్లీ బ్యాంకాక్ అండ్ మయన్మార్లో 2 బ్యాక్ టు బ్యాక్ ఎర్త్క్వేక్స్ అనేవి వచ్చింది. ఒకటి 7.7 మ్యాగ్నిట్యూడ్తో అయితే ఇంకొకటి 6.4 మ్యాగ్నిట్యూడ్తో. ఇట్స్ నాట్ ఎ చిన్న భూకంపాలు కాదు, చాలా పెద్ద భూకంపం, చాలా డ్యామేజ్ కూడా జరిగింది. దీని గురించి మనం ఆడుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మనం ఆడుకుందాం. అంటే యాక్చువల్గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ భూకంపం గురించి మనం బేసిక్గా తెలుసుకుంటే మనం ఆ భూకంపాన్ని ఎస్టిమేట్ చేయొచ్చు. సో అలా మాడుకున్నట్టయితే ఎర్త్క్వేక్ అనేది ఎలా వచ్చిందంటే, బిల్డింగ్ యొక్క ఫౌండేషన్తో సహా మొత్తం రోల్ చేసేంత ఎఫెక్టివ్గా భూకంపం వచ్చింది. ఓకే, ఆ బిల్డింగ్స్ పైన పూల్స్ ఉన్నాయి. యాజ్ యూజువల్గా బ్యాంకాక్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ పైన పూల్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్స్ అనేది. సో ఈ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఆ స్విమ్మింగ్ పూల్లో నుంచి వాటర్ అనేది ఆబ్వియస్లీ వాటర్ ఫాల్స్లో పడిందంట. అక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే, బిల్డింగ్ పడిపోద్దేమో అన్నంతగా భయపడ్డారు. సో మయన్మార్ వచ్చిన 7.7 మ్యాగ్నిట్యూడ్తో వచ్చిన ఎర్త్క్వేక్ కోసం ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే, మయన్మార్లో సంగ్ ఇంగ్ అనే ఒక ప్లేస్ ఉందన్నమాట. ఇట్ వాజ్ ఎ సిటీ, కమర్షియల్ సిటీ కూడా, చాలా ఎక్కువ జనసంచారం ఉంటుంది, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఉంటాయి. సో అక్కడ మనకి ఎపీ సెంటర్ ఉంది. అసలు వాట్ ఈజ్ అబౌట్ ఎపీ సెంటర్ అంటే, హైపో సెంటర్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైపో సెంటర్ ఏంటంటే, హైపో సెంటర్ అనేది భూకంపం ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో, అంటే భూకంపం ఎప్పుడు మనకి హెర్త్ సర్ఫేస్ మీద స్టార్ట్ అవుతుంది కాబట్టి భూమి లోపల, అంటే కొన్ని కిలోమీటర్ లోపల స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ కొన్ని కిలోమీటర్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అదైనా మనం హైపో సెంటర్ అంటాం. ఆ హైపో సెంటర్ని స్ట్రైట్గా పైకి మనం వెర్టికల్గా ఒక లైన్కి తీసుకుంటే భూమి పైకి వస్తాం కదా, దాన్ని మనం ఎపీ సెంటర్ అంటాం. సో ఆ ఎపీ సెంటర్ ఎక్కడ ఉందంటే ఈ భూకంపాన్ని ఎగ్జాక్ట్లీ సంగ్ ఇంగ్ అనే ఒక ప్లేస్లో ఉంది, మయన్మార్లో ఉన్న ప్లేస్లో. ఓకే, ఈ భూకంపం ఎంత పవర్ఫుల్ అంటే, ఈ ఎక్కడైతే మయన్మార్లో వచ్చిందో మయన్మార్ నుంచి 1000 కిలోమీటర్స్ దూరం ఉన్న బ్యాంకాక్లో చట్చాక్ అనే ఒక కమర్షియల్ ఏరియా ఉంది. కమర్షియల్ ఏరియా కాబట్టి ఆబ్వియస్లీ జనసంచారం ఎక్కువ ఉంటుంది, టాల్ బిల్డింగ్స్ ఉంటాయి. సో ఎగ్జాక్ట్లీ అక్కడి నుంచి మయన్మార్లో వచ్చిన ఎఫెక్ట్ వల్ల బ్యాంకాక్లో ఆ ఏరియాలో పర్టికులర్ ఏరియాలో బిల్డింగ్ కూలిపోయింది. ఇది మనం మాట్లాడుకోవాల్సిన విషయమే. ఎందుకంటే ఎక్కడో మయన్మారు, ఎక్కడో బ్యాంకాక్ ఎలాగైంది అని మాట్లాడుకున్నట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే, ఎగ్జాక్ట్లీ లోకల్ టైం 12:30 PM అవుతుంది అంట. సో జనాలు ఎక్కువగా తిరుగుతున్నారు. సో అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్. సో దానివల్ల ఏ సివిలియన్ ఎఫెక్ట్ అవ్వలేదు. బట్ అందులో వర్క్ చేస్తున్న 43 మెంబర్ వర్కర్స్ అందులో స్టక్ అయిపోయారు. సో ఆల్రెడీ రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయింది, సార్ సెకండరీ మ్యాటర్. తర్వాత జనాలందరూ ఎలా ఫీల్ అయ్యారంటే, అదొక ఓల్డ్ బిల్డింగ్, సో బై టైం అది పడిపోయింది అనుకున్నంతగా ఫీల్ అయ్యారంట. అంటే అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోయింది మొత్తం అంతా. సో బ్యాంకాక్లో టాల్ బిల్డింగ్స్ ఉంటాయి. పీపుల్స్ అందరూ టాల్ బిల్డింగ్స్లో ఉంటారు. ఆబ్వియస్లీ ఎక్కడలాగా మనకి 1-3 ఫ్లాట్స్ ఉండవు, అక్కడ ఎగ్జాక్ట్లీ ఒక 80-50 ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట. ఆ బిల్డింగ్స్ వాళ్ళందరూ కిందకు వచ్చేసారు భయపడి. ఎందుకంటే మన బిల్డింగ్ ఎక్కడ పడిపోద్దన్న భయంతో. బ్యాంకాక్లో మనం వాళ్ళు ఎలా చేశారంటే, బ్యాంకాక్ని ఒక ఎమర్జెన్సీ జోన్గా డిక్లేర్ చేస్తారు ఆ గవర్నమెంట్. ఎర్త్క్వేక్ అనేది థైలాండ్ అండ్ మయన్మార్ కంట్రీస్ మధ్య కిందన వచ్చిందన్నమాట. యాక్చువల్లీ ఎర్త్క్వేక్ కాదు, అది ఎక్కడో 10 కిలోమీటర్ లోపల వచ్చిన ఎర్త్క్వేక్ అది. అంటే ఎర్త్ పైన జరిగేది కాదు, యాక్చువల్లీ ఇది 10 కిలోమీటర్స్ లోపల వచ్చిన ఎర్త్క్వేక్ ఇది.
మీరు నమ్మరు, రిమైనింగ్ బిల్డింగ్స్ ఉన్నాయిగా బ్యాంకాక్లో, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి బ్యాంకాక్లో. ఆబ్వియస్లీ అక్కడ మనకి స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి బ్యాంకాక్లో. అంటే స్విమ్మింగ్ పూల్స్లో ఉన్న వాటర్ని మనం అటుతోగా బిల్డింగ్స్ పై ఉన్న స్విమ్మింగ్ పూల్స్ మనం స్విమ్మింగ్ పూల్స్ అన్నమాట, ఇన్ఫినిటీ పూల్స్ అంటాం. ఓకే, ఆ ఇన్ఫినిటీ పూల్స్ ఉన్న వాటర్ని కిందకి పడినప్పుడు వాటర్ ఫాల్స్ కింద పడిందంట. ఓకే, అంటే మీరు అక్కడ బాగా బాగా అబ్జర్వ్ చేయొచ్చు ఆ భూకంపం అనేది ఎంత ఎఫెక్ట్ చూపించిందో ఆ పర్టికులర్ ఏరియా మీద అని. ఓకే, సో యాజ్ యూజువల్గా ఇన్ఫినిటీ పూల్స్ రిలాక్స్ అవ్వడానికి వస్తుంటారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఎర్త్క్వేక్ వల్ల టార్జినల్ రెసొనెన్స్ అనేది పడిందన్నమాట. సో ఆ టార్జినల్ రెసొనెన్స్ అంటే మీకు చూపిస్తా, అంటే ఒక ఆబ్జెక్ట్ మీద ఎగ్జాక్ట్లీ అన్ఈవెన్ ఫోర్స్ అప్లై అవ్వడమే మనం టార్జినల్ రెసొనెన్స్ అంటాం. ఓకే, ఒక ఆబ్జెక్ట్ మీద అన్ఈవెన్ పుష్ చేయడం వల్ల వచ్చే ఫోర్స్ అనేది ఆ బిల్డింగ్ మీద పడడం వల్ల వాటర్ అనేది వాటర్ ఫాల్స్ లో కింద పడింది. సో సుమన్ బేటి అనే డిస్ట్రిక్ట్ ఉంది, మీరు పక్కగా ఈ స్క్రీన్ మీద చూస్తుంటారు. ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న బ్యాంకాక్ లో ఉన్న, అంటే బ్యాంకాక్ లో ఉన్న డిస్ట్రిక్ట్ లో ఆ టాల్ బిల్డింగ్ మీద ఉన్న స్విమ్మింగ్ పూల్ విత్ వాటర్ వీడియో మీకు ఆల్రెడీ చూపిస్తున్నా, స్క్రీన్ మీద చూడండి. సో ఎలా పడుతుందంటే అదొక వాటర్ ఫాల్స్ లాగా పడుతుంది. సో అన్ని ఏజ్ వాళ్ళకి మన వీడియో చూస్తున్నారు కాబట్టి అందరికి అర్థమయ్యే భాషలో చెప్తా. ప్లస్ మయన్మార్లో ఏం జరిగింది, బిల్డింగ్స్ డిస్ట్రాయ్ ఎలాగయ్యాయి, ప్లస్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ఎలా డిస్ట్రాయ్ అయ్యాయి కూడా చెప్తా. ఓకే, వాళ్ళకి హవా బ్రిడ్జ్ ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఆబ్వియస్లీ దాని గురించి కూడా మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇట్ వాజ్ ఎ వెరీ ఫేమస్ బ్రిడ్జ్ ఆల్సో. ఓకే, అలానే ఇండియాలో నార్త్ ఈస్ట్ కంట్రీస్ అయిన నాగాలాండ్, మణిపూర్, ఇంకా ఢిల్లీ వరకు ఈ ఎర్త్క్వేక్ ఒక వేవ్స్ వెళ్ళాయంటే అది ఎంత పవర్ఫుల్ ఎర్త్క్వేక్ మనం మాడుకోవాల్సిందే. మన ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు అండ్ జయశంకర్ గారు ఏం చెప్పారంటే వీ వాజ్ వర్కింగ్ ఆన్ ఇట్, మేము మీకు ఉన్నామని చెప్పి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఓకే, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్తానంటే డే బై డే ప్రతి డే బై డే మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. ఎవ్రీథింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఫ్రమ్ అవర్ సైడ్. సో మీ నుంచి ఎండ్ ఆఫ్ ద వీడియో ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ వైట్ ఇనఫ్ టు వర్క్, మాకు కూడా ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో ఫస్ట్ మనం 7.7 ఎర్త్క్వేక్ కోసం మాడుకున్నట్టయితే ఎంటైర్ వీడియో చూడండి. ఓకే, హైపో సెంటర్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ ముందు చెప్పాను. హైపో సెంటర్ అంటే ఏంటో, ఎర్త్క్వేక్ సర్ఫేస్ మీద రాదు, ఎందుకంటే ఎర్త్క్వేక్ అనేది భూమి లోపల వస్తుంది. సో అలానే ఈరోజు వచ్చిన ఎర్త్క్వేక్ ని మనం షాలో ఎర్త్క్వేక్ అంటాం. షాలో ఎర్త్క్వేక్ అంటే ఏంటంటే భూమి మీద నుంచి 70 కిలోమీటర్స్ లోపల వస్తే మనం దాన్ని షాలో ఎర్త్క్వేక్ అంటాం. 70 కిలోమీటర్స్ నుంచి 140 కిలోమీటర్స్ లోపల వస్తే దాన్ని మనం మీడియం ఎర్త్క్వేక్ అంటాం. అలానే మనం 140+ కిలోమీటర్స్ లోపల ఎర్త్క్వేక్ వస్తే దాన్ని మనం ఏమంటామంటే డీప్ ఎర్త్క్వేక్ అంటాం. సో ఈ ఎర్త్క్వేక్ అనేది షాలో ఎందుకైందంటే 10 కిలోమీటర్స్ లో వచ్చింది, అంటే కరెక్ట్ గా భూమి నుంచి 10 కిలోమీటర్స్ లోపల ఎర్త్క్వేక్ వచ్చింది. సో అందుకనే ఇంత ఎఫెక్ట్ ఉంది మన బ్యాంకాక్ మీద కానీ మయన్మార్ మీద చూసుకున్నట్టయితే, అందుకనే చాలా ఎఫెక్ట్ చూపించింది షాలో కాబట్టి. అండర్ ఎర్త్ లో చాలా పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఎక్కడ స్టార్ట్ అవుతుందో దాన్ని మనం హైపో సెంటర్ అంటాము. హైపో సెంటర్ నుంచి మనం ఎగ్జాక్ట్లీ వెర్టికల్ గా పైన పెడితే దాన్ని మనం ఎపి సెంటర్ అంటాం. ఇది ఆల్రెడీ మీకు చెప్పిందే. ఓకే, కానీ ఈ ఎర్త్క్వేక్ అనేది ఫాల్ట్ లైన్ దగ్గరలో ఉంది, అంటే సాంగింగ్ అనే ఒక ప్లేస్ అనేది ఎర్త్క్వేక్ ఫాల్ట్ లైన్ దగ్గరలో ఉంది. ఫాల్ట్ లైన్ అంటే మీకు ఆల్రెడీ డయాగ్రామ్ లో చూపించినట్టుగా ఆ దగ్గరలో ఉండడం వల్ల ఈ, అంటే యాక్చువల్గా మీకు తెలిసిందే, అంటే భూమి అనేది అంతా ఒక ప్లేట్ కాదు, అవన్నీ ఒక సమ్ గ్రూప్ ప్లేట్స్ తో, అంటే టెక్టోనిక్ ప్లేట్స్ తో ఏర్పడి ఉన్నదన్నమాట. సో ఆబ్వియస్లీ కొన్ని ప్లేట్స్ ఢీకొంటాయి, అంటే ఇది కన్వర్జెంట్, డైవర్జెంట్ అండ్ రప్చర్ ఉంటుంది అన్నమాట. అంటే ఇది ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద ఫోటో చేసి చూపిస్తున్నాను. సో అవి మీకు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ 2 ప్లేట్స్ కలిసి ఉన్నాయి అన్నమాట. సో ఈ ఫాల్ట్ లైన్ దగ్గర సాంగింగ్ అనే ప్లేట్ ఒకటి ఉంది, ఇండియన్ ప్లేట్ ఉంది, కింద బర్మా ప్లేట్ కూడా ఉంది. ఈ ఇది ఇండియన్ ప్లేట్, సాంగింగ్ అనే ప్లేట్ కూడా రెండు రప్చర్ అవడం వల్ల ఇక్కడ భూకంపాలు వస్తుంటాయి అన్నమాట. అంటే ఎప్పుడైతే రెండు ప్లేట్స్ మధ్య యాక్షన్ స్టార్ట్ అవుతుంటుందో అక్కడ మనకి సమ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంటుంది. ఆ రిలీజ్ అయిన ఎనర్జీ స్టోర్ అవుతుంది అన్నమాట. అదే అప్పుడప్పుడు మనకి భూకంపాల కింద బయటకు వస్తుంటుంది. ఓకే, ఐ థింక్ యూ గాట్ దట్ పాయింట్. ఎందుకంటే ఇది ఎర్త్క్వేక్ అనేది మయన్మార్ అండ్ బ్యాంకాక్ లో రావడమే కొత్త ఏం కాదు. యాక్చువల్గా అక్కడ ప్రతిసారి వస్తూనే ఉంటది ఎర్త్క్వేక్స్ అని, కానీ ఇది మేజర్ గా వచ్చిన ఎర్త్క్వేక్ అనుకుందాం. ఎందుకంటే 1930 నుంచి 1953 వరకు 7+ మ్యాగ్నిట్యూడ్ తో
6 ఎర్త్‌క్వేక్‌లు వచ్చాయి. 6 సార్లు వచ్చింది. 19.6లో అఫ్‌కోర్స్ 7.7 వరకు రికార్డ్ అయ్యింది. రీసెంట్‌గా 2012లో కూడా మనకి 6.8 మ్యాగ్నిట్యూడ్‌తో ఒకటొచ్చింది. అక్కడే మయన్మార్ అండ్ బ్యాంకాక్ దగ్గరలో. ఇంకా ఫాల్ట్ లైన్ కింద చూసుకున్నట్టయితే మనం ఫాల్ట్ లైన్ కింద చూసుకున్నట్టయితే ఓకే. ఇక్కడ మనం ఇంకా ఫాల్ట్ లైన్ కింద చూసుకున్నట్టయితే ఫాల్ట్ అనేది ఇక్కడ చిన్నగా లేదు. అప్రోచ్ 1200 కిలోమీటర్లు ఉంది ఫాల్ట్ లైన్ అనేది. సో, అందుకే ఇంత డ్యామేజ్ జరిగింది. ఓకే. సో, బేసిక్‌గా అర్థమయ్యేలా చెప్పాలంటే షాలో ఎర్త్‌క్వేక్ అనేది ఒక డ్యామేజ్ ఎక్కువ చేస్తుంటది. ఎందుకంటే భూమికి దగ్గరలో ఉంది కాబట్టి. ఓకే. తర్వాత మీరు ఇంకోటి అనుకోవచ్చు. సో, చైనా వరకు, వెస్ట్‌లో ఇండియా వరకు, ఈస్ట్‌లో థాయిలాండ్ వరకు రీచ్ అయింది ఈ ఎర్త్‌క్వేక్ అనేది. మీకు డౌట్ వచ్చేది క్వెషన్ ఏంటంటే ఎర్త్‌క్వేక్ కోసం అంటే, అన్ని చోట్ల ఎర్త్‌క్వేక్ అనేది ఒకలాగా ఎఫెక్ట్ చూపిస్తుందా అంటే, డెఫినెట్‌లీ ఇట్స్ ఎ గుడ్ క్వెషన్. బట్ అన్ని చోట్ల ఒకలా ఉండదు. జనాలు ఎక్కువగా ఉన్న చోట, అయితే హై బిల్డింగ్స్ ఉన్న చోట, హై హిల్స్ ఉన్న చోట, ఈ ఇంకా ప్లస్ సాఫ్ట్ సాయిల్ ఉన్న చోట కూడా ఈ ఎర్త్‌క్వేక్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేగాని ప్రతి చోట ఒకేలాగా ఉండదు. ప్లస్ ఎర్త్‌క్వేక్‌లో కూడా ఒక డైరెక్షన్‌లో మాత్రం స్ట్రాంగ్ వేవ్స్ పాస్ అవుతాయన్నమాట. సో, ఈసారి ఆ డైరెక్షన్ బ్యాంకాక్ వైపు వెళ్ళింది కాబట్టి బ్యాంకాక్‌లో అంత ఎఫెక్ట్ జరిగింది. ఓకే. ఈ ఎపి సెంటర్ దగ్గర ఉంటే ప్రాబ్లమ్ అంతా ఉంటుంది. అంటే యాక్చువల్‌గా ఎపి సెంటర్ అంటే సాంగింగ్ అనే ప్లేస్‌లో ఎపి సెంటర్ ఉంది కాబట్టి, సాంగింగ్ ప్లేస్‌లో చాలా డ్యామేజ్ జరిగింది. యాక్చువల్‌గా వెర్టికల్‌గా బిల్డింగ్స్ షేక్ చేయడము, హారిజాంటల్‌గా రోడ్స్ బ్రేక్ చేయడం అనేది కామన్‌గా ఎర్త్‌క్వేక్స్ మనం చూస్తున్నట్టుగా ఉంటాం. కానీ ఇప్పుడొచ్చిన ఎర్త్‌క్వేక్ వల్ల అన్‌ఈవెన్ ఫోర్స్ ఏర్పడింది. మన బిల్డింగ్స్ మీద గాని చూసుకున్నా ఎక్కడ బ్యాంకాక్‌లో గాని, మయన్మార్‌లో గాని. మరి బ్యాంకాక్ చాలా దూరంగా అంటే ఉంది కదా! అంత ఎఫెక్ట్ ఎందుకు పడింది అంటే మీకు ముందు చెప్పిందే. బ్యాంకాక్‌లో బ్యాంకాక్ అనే కాదు, ఒక సైడ్ ఎక్కువగా ఎళ్తుంది. అంటే ఒక సైడ్ ఒక డైరెక్షన్‌లో ఎక్కువ ఫోర్స్ ఎళ్తదన్నమాట. ఆబ్వియస్‌లీ బ్యాడ్ లక్‌లీ అది మనకి బ్యాంకాక్ వైపు ఎళ్ళింది. సో, బ్యాంకాక్ మీద అంత ఎఫెక్ట్ చూపించింది. సో, ఇక్కడ మనం గమనించాలంటే సీజనిక్ వేవ్స్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే సాయిల్ సాఫ్ట్‌గా ఉంటే ఎఫెక్ట్ అంత ఎక్కువగా ఉంటుంది. సీజనిక్ వేవ్స్ అంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి సాయిల్ సాఫ్ట్‌గా ఉంటే. ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సేస్మిక్ వేవ్స్ గురించి. సేస్మిక్ వేవ్స్ అంటే ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇదొక వేవ్స్ అనేవి ఒకవైపు స్ట్రాంగ్‌గా ఎళ్తాయి. అది బ్యాడ్ లక్ బ్యాంకాక్ వైపు స్ట్రాంగ్‌గా ఎళ్ళడం వల్ల బ్యాంకాక్ అంత ఎఫెక్ట్ జరిగింది. లేకపోతే జరిగి ఉండేది కాదు. సో, అలా అని ఇట్లా ఇంకెక్కడికి ఎళ్ళదంటే ఢిల్లీ వరకు వచ్చింది మన సేస్మిక్ వేవ్స్ అనేవి. అక్కడ జరిగింది 7.7ది. బట్ అంత ఎఫెక్టివ్‌గా లేదు. ఓకే. దట్స్ ఇట్. బ్యాంకాక్‌లో కూడా సేమ్ ఇదే విషయం జరిగింది. సో, అక్కడ ఎక్కువగా ఎళ్ళడం వల్ల బ్యాంకాక్‌లో బిల్డింగ్ అనేది కొలాప్స్ జరిగింది. అలానే చైనా వైపు కూడా వెళ్ళింది. అక్కడ కూడా ల్యాండ్ స్లైడింగ్ జరిగాయి. జరగలేదని కాదు. సో, ఇక్కడ వరకు మనం చూసిన కంక్లూజన్ మాత్రమే. ఇప్పుడు మనం ఏం జరిగిందో చూడబోతున్నాం. ఓకే. అసలు ఏం జరిగింది అంటే, మయన్మార్‌లో సెకండ్ లార్జెస్ట్ సిటీ అయిన మండలే అనే సిటీ ఉంది. అక్కడి నుంచి సాంగింగ్ అనేది చాలా దగ్గర మాట. సో, సాంగింగ్‌లో మనకి ఎపి సెంటర్ ఉంది. సో, ఆబ్వియస్‌లీ సాంగింగ్‌తో పాటు మండలే కూడా ఎఫెక్ట్ అయింది ఎక్కువగానే. తక్కువ అయితే కాదు. ప్లస్ పెద్ద పెద్ద బిల్డింగ్స్‌లో ఉన్న జనాలు కూడా ఎక్కువగా ఉన్న జనాలు కూడా ఏమంటున్నారంటే, అది ఇట్స్ నాట్ ఎ నార్మల్ అంటే వాళ్ళు చూసిన దాంట్లో ఇది చిన్న భూకంపం అయితే కాదు అని అంటున్నారు. అంతేకాదు మండే ప్లస్ సాంగింగ్‌కి మధ్యలో ఒక రివర్ ఉంటది. ఓకే. ఆ రివర్ పేరు హీరాబాడి రివర్. ఓకే. ఆ రివర్ మీద ఒక ఐకానిక్ బ్రిడ్జ్ కూడా ఉంది. దాని పేరు ఆవా బ్రిడ్జ్. వాళ్ళు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నారు. ఎందుకు అంటే, ఆ బ్రిడ్జ్‌ని 1934లో బిల్డ్ చేశారు. సో, ఇట్ వాస్ ఎ మయన్మార్‌కి హెరిటేజ్ సైట్ అది. ఒక హెరిటేజ్ సైట్ మాట. సో, 1934లో దాన్ని కడితే 1950లో ఐ మీన్ 1940 ఐ థింక్ వరల్డ్ వార్ 2 టైమ్‌లో ఆ డ్యామేజ్ జరిగింది. సో, దాన్ని మళ్ళీ 1954లో ఆ డ్యామేజ్ క్లియర్ చేసి, మళ్ళీ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఆ వరల్డ్ హెరిటేజ్ సైట్‌ని. సో, మొత్తానికి ఈ దెబ్బకి మొత్తం బ్రిడ్జే కూలిపోయింది. ఆఫ్‌కోర్స్ ఇది 1200 మీటర్ల బ్రిడ్జ్ ఇది. అది మొత్తం కూలిపోయింది. మళ్ళీ మయన్మార్‌లో బుద్ధిస్ట్ టెంపుల్స్ కూడా చాలా వరకు డ్యామేజ్ అయ్యి, కూలిపోయి, పడిపోయాయి కూడా. మీరు అంటే మీరు ఈ వీడియోస్ చూసినట్టు ఉంటే మీకే అర్థమవుతది. బుద్ధిస్ట్ టెంపుల్స్ ఎలా పడిపోయాయని. ఓకే. డే 2 వర్క్ కూడా ఆగిపోయింది. అంటే ఇంటర్నెట్ యాక్సెస్ లేదు. ఫోన్ కాల్ లేదు. సిగ్నల్స్ లేవు. కరెంట్ లేదు. పోల్స్ అన్నీ పడిపోయాయి. ఎందుకంటే ఈ భూకంపం వల్ల పోల్స్ అన్నీ పడిపోయి మూలకెళ్ళిపోయాయి అన్నీను. ఓకే. అంతెందుకు ఇండియన్ క్యాపిటల్ ఢిల్లీ వరకు వచ్చింది. ఇండియన్ క్యాపిటల్ వరకు. అంటే ఢిల్లీలో ఉన్న ఆఫీసు, స్కూలు, కాలేజ్ కూడా హాలిడే ఇచ్చి ఇంటికి పంపించేసారు. ఈ సెయిస్మిక్ వేవ్ వల్ల. చిన్న వేవ్ వల్ల. అర్థమైందా? బికాజ్ ఇదొక 2 ఎర్త్‌క్వేక్స్ కలిపడం వల్ల మనకి ఇంత ఎఫెక్ట్ చూపించింది. అంతేగాని
ఒకేసారి 7.7, 6.4 రావడం వల్ల మనకి ఇంత ఎఫెక్ట్ చూపించింది. మన వరకు వస్తే వెస్ట్ బెంగాల్, బీహారు, తర్వాత నాగాలాండ్, మణిపూర్, ఢిల్లీ ఎఫెక్ట్ వేయడం జరిగింది. చైనాలోని యువాన్ ప్రావిన్స్ అనే ఒక ప్రావిన్స్ ఉంటది. అందులో ల్యాండ్ స్లైడింగు, తర్వాత ఒక బిల్డింగ్ కొలాప్స్ అయ్యేది కూడా చూసాం. ఈ విజువల్స్ చూస్తుంటే మీరు కూడా చూస్తూనే ఉంటారు. అది కూడా చూసాం మనం. ఇంకోటి బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారన్నమాట దీనివల్ల. మళ్ళీ ఎప్పుడైనా వస్తే ఇబ్బంది కదా అని. అలానే మయన్మార్‌లో 6 స్టేట్స్‌కి ఎమర్జెన్సీ ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే ఎఫెక్ట్ అయిన రికవర్ అవ్వాలి కదా! రీహాబిలిటేషన్ పీరియడ్ కూడా కావాలి కదా వాళ్ళకి. సో, అందుకని. అలానే ఇండియా నుంచి మోడీ గారు, జయశంకర్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. ఏమని? మేము మీకున్నాము. మేము వర్క్ చేస్తున్నాం దానిపైన. మీరు కంగారు పడకండి అని. చైనా నుంచి అయితే ఇప్పటివరకు ఏ అఫీషియల్ అదే స్టేట్మెంట్ రాలేదు. ఇంతవరకు అయితే ఏం రాలేదు. సో, ఆఫ్టర్ దట్ ఈ వీడియో ఇంతే గైస్.